స్టాక్ మార్కెట్ ఆర్బీఐ మీట్ అప్డేట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఆర్బీఐ మీట్ అప్డేట్స్ వచ్చాయి. మరి రెపో రేటు అయితే అన్చేంజ్డ్, ఆ అప్డేట్ చూసే ఉంటారు. అలాగే మరి ఎలాంటి కామెంటరీ చేశారు? సో ఇన్ఫ్లేషన్, జీడిపి, సో వీటికి సంబంధించిన డేటా ఫోర్కాస్ట్ ఎలా ఉంది? సో దీని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు, ఆ విషయాలు చూద్దాం. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ గురించి చెప్పాలి అని అంటే కర్ర విరగలేదు, పాము చావలేదు. సో అలాగే ఏంటంటే ఎఫ్ఐఐస్కి గుడ్ న్యూస్ అనమాట. సో అది ఏంటి అనేది చూద్దాం. అలాగే ఈ లార్జ్ క్యాప్స్ని ఏంటంటే బాగా చదువుకోవాలి, స్టడీ చేసుకోవాల్సిన సమయం ఇది. అవేంటనేది డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ వేసుకుందాం. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అబ్బాయిలు పనికొస్తుంది మీకు, సబ్స్క్రైబ్ చేసి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే సో ఆర్బీఐ మీట్ అప్డేట్స్ అనమాట. సో రెపో రేట్ అన్చేంజ్డ్, అంటే వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచారు. రేట్ హైకు లేదు, రేట్ కట్టు లేదు. ఊహించిందే కదా ఇది, న్యూట్రల్ స్టాన్స్ అనేది. ఎందుకనంటే ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్ వల్ల ఈ పెరిగిన రేట్లు, ఈ క్రూడ్ ఆయిల్లో ఫ్లక్చువేషన్ కానీ అవన్నీ కూడా, అలాగే ఇన్ఫ్లేషన్ వరీస్ అన్నీ కూడా ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్. సో సర్దుమణిగేటట్టు ఉంది కాబట్టి ఫర్దర్గా డేటా కోసం వెయిట్ చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కామెంట్స్ చేశారు. అలాగే వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచారు కాబట్టి సో పాజిటివ్ లేదు, అక్కడ ఎదురు నెగిటివ్ లేదు, స్తబ్దుగా ఉంది. సో స్టాన్స్ కూడా న్యూట్రల్ స్టాన్స్ ఇచ్చారనమాట. సో అంటే ఫర్దర్గా వచ్చే డేటాను బట్టి డెసిషన్ తీసుకుంటామన్నారు. కాకపోతే మనకి ఫర్దర్గా వచ్చే డేటా సో యుద్ధ విరమణ వైపే ఉన్నాయి కాబట్టి స్టెప్స్, ఫర్దర్గా వచ్చే డేటా అదంతా కూడా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఒకటి మనకి పాజిటివ్ అప్డేట్గా చెప్తాను. చూడండి, ఎఫ్ఐఎస్కి ఉన్న గుడ్ న్యూస్ ఏంటి అని అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్కి సంబంధించి, గవర్నమెంట్ బాండ్స్ వాటి మీద ఏంటంటే ఈ క్యాపిటల్ గెయిన్స్ అట్లాంటి వాటి మీద ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది చేశారనమాట. సో అది ఎఫ్ఐఎస్ మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఇది ఒక పాజిటివ్ అంశం, సానుకూలం. ఇది ఒకటి మనం అప్డేట్ గమనించాలి. చూడండి, అలాగే ఇన్ఫ్లేషన్ అనేది ఫోర్కాస్ట్ అనేది సో ఎర్లియర్గా 4.60 ఇస్తే ఇప్పుడు ఏంటంటే 5.1%. సో అయితే 4.60 5.1% అంటే సో ఆర్బీఐ అనుకున్న రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ కన్నా పైకి వెళ్ళిపోయినట్లే కదా. సో అయితే ఏంటంటే ఇది టెంపరీగా మీకు నెగిటివ్లాగా కనిపించవచ్చు, కానీ క్రూడ్ ఆయిల్ పడిపోతూ ఉంది. సో యుద్ధానికి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ కనుక వచ్చేసి పూర్తిగా సద్దుమణిగితే కనుక సో మళ్ళీ ఏంటంటే ఈ ఫోర్కాస్ట్ కూడా మారిపోతుంది. యాక్చువల్ డేటాలో రిఫ్లెక్షన్ వేరేలాగా ఉంటుంది. ఫ్యూచర్ ఎప్పుడు కూడా మిస్టరీ కదా. ఇప్పుడున్న డేటాను బట్టి వాళ్ళు అలాంటి ఫోర్కాస్ట్ ఇవ్వడం కరెక్టే, కానీ దీన్ని మార్కెట్ నెగిటివ్గా తీసుకునే అవకాశాలు తక్కువ అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూడండి, అలాగే జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ అనమాట. సో ఎర్లియర్గా 6.9% ఇచ్చారు. సో అయితే ఇప్పుడు ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల ఏంటంటే ఈ గ్రోత్ ఫోర్కాస్ట్ని కట్ చేశారనమాట 6.6%కి. సో ఇది నెగిటివ్గా కనిపించిన సో మార్కెట్ ఏంటంటే ఇదంతా కూడా ఊహించి మార్కెట్ ఏంటంటే ఆల్రెడీ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. అలాగే ఏంటంటే ఫర్దర్గా థింగ్స్లో మార్పు వస్తాయి. ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్ సూతింగ్ అయిపోయి థింగ్స్లో మార్పు వస్తే ఏంటంటే సో మార్కెట్ ఏంటంటే మళ్ళీ పాజిటివ్గా వెళ్ళే అవకాశాలే ఉంటాయి అన్నమాట. అది సో ఎందుకనంటే ఇప్పుడున్న డేటా ప్రకారం వీళ్ళు ఇస్తున్న ఫోర్కాస్ట్ అది. సో రియల్ జీడిపి అనేది ఎలా ఉండొచ్చు అనేది సో అది ఎప్పుడు కూడా మిస్టరీయే కదా. సో కాబట్టి డేటా ఇక్కడ నుంచి బాగుండే అవకాశాలు ఉంటాయి, ఇక్కడ నుంచి రానున్నాయి మంచి రోజులు అని అనిపిస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి సార్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క హిస్టారికల్ డేటా చూస్తున్నాం. సో నిఫ్టీ యొక్క హిస్టారికల్ డేటా చాలా ఇయర్స్ నుంచి డేటా చూస్తే రీసెంట్ మంత్స్లో డౌన్ ట్రెండ్, సో రీసెంట్ మంత్స్లో స్ట్రగ్లింగ్, ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. సో ఇది మంత్లీ హిస్టారికల్ డేటా అనమాట. సో చాలా ఇయర్స్ డేటా. అలాగే వీక్లీ డేటా చూసినా కూడా సో రీసెంట్ వీక్స్లో ఏంటంటే సంతృప్తికరమైన ర్యాలీస్ లేవు, డౌన్ఫాలే వచ్చాయి. అలాగే యుద్ధం సద్దుమణిగింది అనే అప్డేట్తో ఏంటంటే కాస్త రికవరీ వచ్చినా మళ్ళీ ఏంటంటే ట్రంప్ చేసిన కామెంట్స్తో అలాగే అక్కడ యుద్ధం కూడా కొనసాగడం కొంత,
దానివల్ల ఏంటంటే మళ్ళా తిరోగమనం అయింది మార్కెట్ అని చెప్పి చెప్పచ్చు. ఈ వార్ కైండ్ ఆఫ్ వల్ల థింగ్స్ వల్ల పడ్డ ఫాల్ ఇది. సర్దుమణుగుతుంది అనుకున్నప్పుడు ఒక 2-3 వీక్స్ మురిపించింది. సో మళ్ళీ డౌన్ఫాల్. సో హిస్టారికల్ డేటా చూస్తే కనుక వీక్లీలో మంత్లీలో ఏంటంటే కాస్త ఇబ్బంది పడుతూ ఉంది. సో అలాగే ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డైలీ చార్టు. సో డైలీ చార్ట్ చూస్తే కనుక సో ఈ యుద్ధం సద్దుమణుగుతుంది అన్నప్పుడు ఫామ్ అయిన గ్యాప్, సో ఈ ఆరిజిన్లో ఎక్కువ ఇనిషియేషన్స్ యొక్క యాక్టివిటీ పెండింగ్లో ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాము కదా. సో ఆ ఆరిజిన్కి వస్తున్నప్పుడు షార్ప్ టైల్స్, ఆ ఆరిజిన్ దగ్గరకు వస్తున్నప్పుడు చూడండి, ఆ రేంజ్కి వస్తున్నప్పుడు చూడండి బయింగ్ కనిపిస్తుందంటే ఏంటంటే ఇనిషియేషన్స్ పాజిటివ్గానే ఉన్నారు అనే విషయం అర్థం అవుతుంది. సో ఇది వాళ్ళ ఏరియా కాబట్టి సో ఆ ఏరియా దగ్గరకు వస్తున్నప్పుడు మీరు చూడండి ఇవాళ కూడా లోయర్ లెవెల్లో నుంచి స్ట్రాంగ్ బయింగే కనిపించింది. మీకు ఎఫ్ఐఐ డేటా చూస్తే నెగిటివ్లో సెల్ ఆఫ్ చేసినట్లు కనిపిస్తూ ఉండొచ్చు. సో ఇండెక్స్లో కూడా వాళ్ళు రీసెంట్గా హెవీగా సెల్ ఆఫ్ చేశారు ఫ్యూచర్స్. దానివల్ల ఏంటంటే ఉన్న పడంగా మీకు పైకి వెళ్ళదు, అలా కనిపించదు. కానీ ఏంటంటే లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ బయింగ్తో మంచి బేస్ని ఫామ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, పునాది రాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. మంచి కట్టుబడి అయితే కనుక జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరింత విపులంగా మనం సండే వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పి చెప్తాను. అలాగే లార్జ్ క్యాప్స్ చాలా మంచి మంచి స్టాక్స్ కూడా ఏంటంటే 5-6 ఇయర్స్ లోలో టచ్ అయ్యి ఉన్నాయి. సో అది అదృష్టం అన్నమాట. సో కళ్ళతో చూసే వాళ్ళకి అదృష్టం, టార్చ్ లైట్తో వేసి వెతకండి అని చెప్పి చెప్తాను. సో అలాంటి వాటి గురించి డిస్కస్ చేసే ముందు సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో కింద జెరోదా ఏంజల్ ఉంది కదా, సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా అప్డేట్స్ ఇస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో జస్ట్ ఏంటంటే మీరు లింక్ ఓపెన్ చేస్తే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ప్రాసెస్ అయిపోతుంది. ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్స్ కలిపి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క హిస్టారికల్ డేటా చూద్దాం. సో రెవెన్యూ చూడండి, లాస్ట్ 10 yearsలో రెవెన్యూలో గ్రోత్ ఉందా లేదా? ఉంది. సో నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉందా లేదా? ఉంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు సో ఇండియాలో లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు. సో మీకు తెలుసు దాని మార్కెట్ క్యాప్ ఏంటనేది. సో అలాగే నిఫ్టీలో కూడా మనకి హెవీ వెయిటెడ్ ఉన్న స్టాక్ అది. సో అట్లాంటి స్టాకు 20 PE అండర్లో ట్రేడ్ అవ్వటం అనేది చాలా చాలా అరుదు. అర్థమవుతుందా? మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ ఏంటంటే 5 years లో అట్లా ట్రేడ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అలా ట్రేడ్ అవ్వడం అనేది అరుదు. మరి టార్చ్ లైట్ వేస్ట్ చూస్తారా, భూతత్వంలో వేస్ట్ చేసుకుంటారనేది మీ ఇష్టం అనమాట. సో ఒకసారి చూడండి అనమాట. సో బ్యాలెన్స్ షీట్లో మన క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, మీకు డెట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి ఎప్పుడు కూడా డెట్ని నెగిటివ్గా చూడొద్దు. ఎందుకంటే వాళ్ళ పని ఏంటి? వడ్డీకి తీసుకోవటం, వడ్డీకి ఇవ్వటం, ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మెయింటైన్ చేయటం, అంతే కదా. సో అదనమాట. కాబట్టి ఒకసారి కళ్ళతో చూడండి, జాగ్రత్తగా టార్చ్ లైట్ వేసి చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, టీసీఎస్ యొక్క హిస్టారికల్ డేటా చూసినా కూడా మనకి సేల్స్ డేటా చూడండి, లాస్ట్ 10 years గ్రోత్ ఉంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది. సో ఇంత మంచి కంపెనీ అయి ఉండి మనకి చూడండి క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీ. చూడండి డెట్ టు ఈక్విటీ రేషియో చూడండి. సో చూడండి అలాగే స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 15 అంటే 20 PE అండర్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. వస్తాయా ఇట్లా ట్రేడ్ అవుతాయా అసలు మంచి మంచి క్వాలిటీ స్టాక్స్? చూడండి సార్, కంపెనీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ బాగోక పడిపోతే అది వేరే, కానీ గ్లోబల్గా అనిశ్చితి వల్ల మూకుమ్మడిగా మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ అండర్లో ట్రేడ్ అవుతున్నాయి అనుకోండి, అవి ఏంటంటే ఎప్పటికైనా రికవర్ అవుతాయి. సో కాబట్టి ఒకసారి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి స్టాక్స్ని, మంచి మంచి డేటాని, హిస్టారికల్ డేటాని. అలాగే ఒక కంపెనీని చూస్తున్నప్పుడు ఎలా చూడాలి అనే దానికి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మీరు మరింత విపులంగా ప్రోస్ కాన్స్, అలాగే బ్రోకింగ్ కంపెనీస్ యొక్క రిపోర్ట్స్ అట్లాంటివి కూడా మీరు చదువుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే హిస్టారికల్ డేటాలో మనం మరొక కంపెనీ ఏంటంటే ఐటీసీ. రీసెంట్గా టొబాకో మీద ట్యాక్స్ విధించడం, దానివల్ల ఏంటంటే స్టాక్ డిక్లైన్ అయ్యింది. సో అలాగే స్టాక్ 20 PE అండర్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఐటీసీ అంతే, ఒక 2-3 years ఏంటంటే డల్గా ఉంటుంది, మళ్ళీ ఏంటంటే ఒక 2-3 years మంచి ఊపులో కూడా ఉంటుంది అనమాట. ఆ బ్యాలెన్స్ షీట్ ఏంటి చూడండి, క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో డెట్ ఫ్రీ కంపెనీ. సో చూడండి అలాగే వాళ్ళు రేట్లు పెంచేసి ఎలాగోలా ఏంటంటే
మంచి రెవెన్యూని తెప్పించేస్తారు వాళ్ళు. సిగరెట్లు తాగే వాళ్ళు ఏమైనా తాగడం ఆపుతారా ఏంది కదా. సో అలాంటిది ఏమి ఉండవు. అయితే ఏంటంటే ఈ ట్యాక్స్ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా అలా 5 ఇయర్స్కి ఒకసారో 6 ఇయర్స్కి ఒకసారో ఎప్పుడన్నా కానీ గవర్నమెంట్ థింగ్స్ వల్ల ఏంటంటే అలా స్టాక్ ఏంటంటే ఇబ్బందులు పడుతుంది టెంపరీగా 1 ఇయర్ 2 ఇయర్స్. అది టైం చెప్పలేము. అది ఒక్కోసారి కొన్ని మంత్స్లోనే మళ్ళీ మామూలు నార్మల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఐటీసీకి సంబంధించిన హిస్టారికల్ డేటా అది. ప్రోసు కాన్స్ విపులంగా చదవండి. అలాగే వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని మీకు హిస్టారికల్ డేటా చూపిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు డెసిషన్ తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి తీసుకోవటం, మీరు కూడా రీసెర్చ్ చేసుకోవడం అనేది తప్పనిసరి. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ. సో మనం ఈ లెవెల్ అనుకున్నాం కదా. సో ఈ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ ఎక్కువగా హెవీగా ఉంటుంది, గ్యాప్ అప్ ఉంది కాబట్టి. సో చూడండి, ఆ ఏరియాస్కి దగ్గరకు వస్తున్నప్పుడే షార్ప్ టైల్స్ మీరు చూస్తుంటే కనుక లోయర్ లెవెల్లో బయింగ్ యాక్టివిటీ. సో అయితే బ్యాంక్స్ ఈరోజు మార్కెట్ని బాగా డిప్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేశాయని చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్గా వచ్చే వారం గురించి సండే వీడియోలో మనం విపులంగా మాట్లాడతాను. అలాగే థంబ్నెయిల్ మీద వేసిన ఇంకొక స్టాక్ ఏంటనేది మీరు అనుకుంటున్నారు, బ్లర్ వేసింది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది సో కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. స్టాక్ మార్కెట్లో కొన్ని ఇయర్స్ డల్ ఉంటాయి, కొన్ని ఇయర్స్ మంచిగా ఉంటాయి. డల్ ఉన్న ఇయర్స్లో మనం డల్ అవ్వకూడదు. మనం యాక్టివ్గా చూస్తూ ఉండాలి. భూతద్దం వేసి టార్చలేటప్పుడు వెతకాలి. యాక్టివ్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం పెద్దగా యాక్టివ్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సెలవా మరి, సండే కలుద్దామా మరి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.